నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పాలకొల్లులో సూచించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చాకే పెరిగిన అభివృద్ధి పనుల ప్రక్రియ భీమవరంలో పేర్కొన్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. కర్నూలు జిల్లా ఘోర బస్సు ప్రమాదానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యక్తమవుతున్న వ్యతిరేకత తణుకులో స్పష్టం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకులో ఐక్యరాజ్య సమితి దినోత్సవ సమావేశాలు పాల్గొని మాట్లాడిన చరిత్ర అధ్యాపకురాలు మనోరమ. తణుకులో నిర్వహించిన ప్రపంచ పోలియో నివారణ దినోత్సవ వేడుకలు టీకాలు వేయడం ద్వారానే సమస్య పరిష్కారమన్న వైద్యులు. అలంపురంలో 35 లక్షల రూపాయలతో కొలనువాడ బంగారాజు నిర్మించిన సత్యసాయి ఆధ్యాత్మిక కళా కేంద్రాన్ని ఆరంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టిలు. కొవ్వూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే ముప్పిడి, పాల్గొన్న కూటమి పార్టీల నాయకులు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి, రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. కోనసీమ కార్తీక మాసం భక్తులకు సౌకర్యాలు కల్పించి భద్రతా చర్యలు చేపట్టాలి, అమలాపురం రివ్యూ మీట్లో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. రాజోలు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తా, గెద్దాడ గ్రామంలో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వరప్రసాద్. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం, కొయ్యలగూడెంలో వెల్లడించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో డ్వాక్రా గ్రూపుల సభ్యులతో గురువారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. అలాగే నియోజకవర్గంలో చేపట్టిన కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఆ రోజు నేను 2014లో ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినప్పుడు ఆ రోజు ఎవరైతే డ్వాక్రా సంఘాలు ఉన్నారో లేదంటే మెప్మా ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఆ రోజు ఒక కుటుంబం మాదిరిగా ఆ 14, 19, 5 సంవత్సరాలు కలిసి మనం ఈ నియోజకవర్గంలో పనిచేయడం చేసినటువంటి పరిస్థితి. అందులోనే ఎవరైతే డ్వాక్రా ఆ రోజు సిఏలుగా కానీ ఆర్పీలు కానీ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఆ రోజుల్లో ఎవరికి కూడా జీతాలు లేనటువంటి పరిస్థితి. ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారితో, ఆర్థిక శాఖ మంత్రితో చాలా సార్లు మాట్లాడారు. ఎందుకంటే డ్వాక్రా వీళ్ళు చాలా ఇంపార్టెంట్. దగ్గర 20 నుంచి 30 గ్రూపులకి వీళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు. 200 నుంచి 300 మంది మెంబర్స్ని వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతమందిని కోఆర్డినేట్ చేసేటువంటి వీళ్ళకి ఏ విధమైనటువంటి ఆసరా కనీసం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నారు. అంచేత కనీసం మినిమం వాళ్ళకి ఎంతో కొంత చేస్తే అనే ఉద్దేశంతో మళ్ళీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రామకృష్ణ గారు ఆర్థిక శాఖ మంత్రి 1-2 సార్లు మాట్లాడడం ద్వారా ఆ రోజు మొదటగా 3,000 రూపాయలతోటి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కార్యక్రమం ఈ రోజు అది 10,000 రూపాయలకి అందుకోవడం జరిగింది. మీరు చేసేటువంటి సేవలను గుర్తించి, మీరు పనిచేసే విధానాన్ని నేను గుర్తించి ఆ రోజు మీ తరఫున గట్టిగా పోరాటంతో ఆ ఫలితం దక్కినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అమ్గర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు ముందడుగు వేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం కొత్త పూసలమరు గ్రామం వద్ద నిర్వహిస్తున్న దొంగపిండి కాలువ పూడికతీత పనులను శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ కాలువ పూడికతో పరిసర ప్రాంతాల రైతులు స్వచ్ఛందంగా పూడికతీత పనులను నిర్వహిస్తూ ప్రక్షాళన చేయడం సంతోషకరమని ఆమె అన్నారు. స్థానిక రైతులను, లొసరిగొట్లపాడు నీటి సంఘ కమిటీ సభ్యులను అభినందించారు.
బుజ్జి గారు కొంచెం సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇది కొత్త పసుల మర్రు కోటి ముక్క అనే ఈ కాలంకి పేరుంది. దీని నుంచి వాటర్ ఏదైతే ఉందో దాదాపుగా ఎల్జీ పాడు దొంగపిండి కాలువల్లో కలవడం జరుగుద్ది. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఉప్పు నీరు రావడం జరుగుద్ది. ఇదంతా కూడా ఇక్కడ దాదాపుగా ఇప్పుడే రైతులు చెప్పడం జరిగింది 4 లక్షల ఎకరాలకి ఈ కూడా ఉపయోగపడుద్ది కాలువ ద్వారా అని చెప్తున్నారు. మనందరికీ తెలుసు ఇక్కడంతా రైతులు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. అలాంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు చాలా వాటర్ సరిగా వెళ్ళక పొలాలకు నీరు అందక ఇక్కడ చేపలు రొయ్యలు వేసుకుని ఎంతోమంది ఆక్వా మీద వరి రైతులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు, జీవనోపాధి చేస్తుంటారు. మనకు తెలిసి ఈ భీమవరం రూరల్ వచ్చేటప్పటికి ఈ గ్రామాలన్నీ కూడా చాలా చక్కగా ఈ రోజున దాదాపుగా మరి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎన్ని కూడా అభివృద్ధి చెందినవి అంటే వీళ్ళంతా ఈ రోజున ఇలా ఉన్నారు అంటే తెలుగుదేశం టైంలోనే. కానీ ఈ కార్యక్రమంలో నీటి సంఘ చైర్మన్ కొల్లాటి వరలక్ష్మి, కొల్లాటి గోవిందరాజులు, లోసరి గట్లపాడు సహకార బ్యాంక్ అధ్యక్షులు బొమ్మిడి మధుసూదన్ రావు, భీమవరం మండలం టీడీపీ అధ్యక్షులు కొయ్యలగడ్డ గణపతి, నీటి సంఘ వైస్ చైర్మన్ కొప్పత్తి సత్యనారాయణ, ఎంపీటీసీ తిరుమల తులసీరావులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. పల్లెల నుంచి పట్టణాల వరకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. స్వర్ణ సంపతి రకం వరి పొలాలు నీటిలో మునిగిపోయాయి. మునిగిపోయిన వరి పొలాలను రైతులు చూపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎలా ఉండగా పాలకొల్లులో 137.4, మొగల్తూరు 119.2, నరసాపురం 118.8, తణుకులో 85.2 మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదు కాగా తాడేపల్లిగూడెంలో 33.4 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదయ్యింది. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం ఘటనపై తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురై సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే ఉద్యమంలో ప్రజలంతా పాల్గొనాలని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు రూపొందించిన కరపత్రాన్ని తణుకులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మీద రాష్ట్రం అంతా, అలాగే మన తణుకు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంటే దాన్ని కట్టి నడిపించే విధంగా ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. పాలిటెక్నికల్ కాలేజీ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి ఆ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుద్దని, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి జిల్లాకు ఒకటి చెప్పిన కాలేజీ పెడితే మన జిల్లాకు సంబంధించి పాలకొల్లో మొదలెట్టారు. ఈ గవర్నమెంట్ కాలేజీ ఉండటం వల్ల అందులో ప్రొఫెసర్లు పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు కాబట్టి, అన్ని రకాల వ్యాధులకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు కాబట్టి అన్ని రకాల ఆపరేషన్స్ కూడా రూపాయి ఖర్చు లేకుండా పేదవారికి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పేదవారికి జరిగే విధంగా గవర్నమెంట్ తరపునే ఈ కాలేజీలు కట్టి నడపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఇవ్వటం జరిగింది. దాని మీద 1 కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం. ఈ 1 కోటి సంతకాల సేకరణలో భాగంగానే రేపు 28వ తారీఖున ర్యాలీ ఉంటుంది. జిల్లాకి వెళ్తే జిల్లా నుంచి గవర్నర్ గారికి 1 కోటి సంతకాలు అందించే కార్యక్రమం కూడా జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున
నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తేతలి గ్రామ పంచాయతీ పరిధిలో నెలకొల్పిన అభ్యంతరకర లేహం కర్మాగారం తిరిగి పనిచేయడం సరైనది కాదన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా ఆ సంస్థను మూయించాలని కారుమూరి డిమాండ్ చేశారు. కాగా కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు వి సీతారాం, వెలగల సాయిబాబారెడ్డి, జల్లూరి జగదీష్, ఉండవల్లి జానకి, పొట్ల సురేష్లు పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యా సంస్థలు ప్రత్యేకంగా సభలు, సమావేశాలు నిర్వహించి ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. ప్రపంచం శరవేగంగా మారుతుంది. జగతి స్వరూప స్వభావాల్లో ఎంతో మార్పు కనపడుతుంది. కొత్త దేశాలు అవతరిస్తున్నాయి. సరిహద్దులు మారుతున్నాయి. పలు దేశాల ప్రజల మధ్య స్నేహ సౌభ్రతత్వాలు పెరుగుతున్నాయి. ఒకనాడు పాత ఆర్థిక సాంప్రదాయాల్లో నడిచిన దేశాలు ప్రస్తుతం ఆధునిక మార్గంలో సంస్కరణల బాటలో పయనిస్తూ విజయ పదంలో దూసుకుపోతున్నాయి. ఒక కొత్త ప్రపంచం అవతరిస్తుంది. దీనికి తోడు అంతే స్థాయిలో సమస్యలను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతటా ప్రతి ఏటా అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ సంస్థ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడిందో తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మళ్లీ అటువంటి యుద్ధం జరగరాదు అనే ఆలోచనతో పలు దేశాల చొరవతో 1920 జనవరి 10న నానాజాతి సమితి ఏర్పడింది. ఈ సమితి ఏర్పడినప్పటికీ మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఆగలేదు. ఇటలీ, జర్మనీ దేశాల రాజ్య విస్తరణ, నేతల జాతి దురహంకారం వల్ల 1930లో రెండవ ప్రపంచ యుద్ధం తప్పలేదు. ఈ యుద్ధంలో లక్షలాది మంది అసువులు బాశారు. కోట్లాది మంది యుద్ధ బాధితులయ్యారు. యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల మధ్య సమన్వయం, సహకారం అవసరమైంది. ముఖ్యంగా మానవాళిని యుద్ధాల ప్రభావం నుండి తప్పించడం కోసం ఒక పటిష్టమైన సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ శాంతి పరిరక్షణతో పాటు మానవాళికి రక్షణ కల్పించాలి అనే లక్ష్యంతో 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి అవతరించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్, చరిత్ర అధ్యాపకురాలు సంకు మనోరమ మాట్లాడుతూ నేటి ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి ఆవశ్యకత అత్యవసరమని చెప్పారు. ప్రపంచ శాంతి. మూడవ ప్రపంచ యుద్ధం రాకూడదు. మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఇప్పుడున్నటువంటి అణ్వాయుధాలతో ప్రపంచం అంతా భస్మీపట్లం అయిపోతుంది. అందుకని ఏమైనా సరే మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, ఆ దేశాల్లోని ప్రజలు గట్టి ప్రయత్నానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఏర్పడింది అనమాట. ఈ అనుభవం ఏర్పడింది. ఇట్ ఈస్ ఎ వాయిస్ టు ద వాయిస్లెస్. ప్రపంచంలో వాయిస్ లేని వాడికి వాయిస్గా ఇవాళ కూడా ఐక్యరాజ్య సమితి పనిచేస్తూ ఉంది. 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఒక ప్రధానమైనటువంటి దాని అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. అదేమిటంటే మిలీనియం గోల్స్. ఈ శతాబ్దం యొక్క 21వ శతాబ్దం యొక్క లక్ష్యాలు దాని పేరు. ఏమిటంటే పేదరికం లేని ప్రపంచం, అలాగే ఏమిటంటే మహిళా సాధికారత, అలాగే ఏమిటంటే విద్య. అందరికీ కూడా విద్య అనేది అందుబాటులోకి రావాలి. కానీ ఇవాళ మన ప్రపంచంలో టర్బ్యులెంట్ వరల్డ్, చాలా అతలాకుతలంగా ఉంది వాడి ప్రపంచం అంతా కూడా. ప్రపంచంలో అక్కడక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యని పరిష్కారం ఎవరు చేయాలంటే ఐక్యరాజ్య సమితి చేయాలి. తప్పకుండా ఇది మానవాళికి కావలసినటువంటి సంస్థ, మానవ జాతి యొక్క పురోభివృద్ధికి కావలసిన సంస్థ. ప్రపంచ దేశాలు కష్టపడి ఉండాలి. ప్రపంచ ప్రజలు కూడా దాని వైపు వారంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి మహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అజ్జి భాస్కర్రావులు పాల్గొన్నారు. ప్రపంచ పోలియో నివారణ దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం వివిధ సంస్థలు నిర్వహించాయి. ఇందులో భాగంగా ఈ సమస్య పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న రోటరీ ఇంటర్నేషనల్ అనుబంధ తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి చర్చించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ
తమ సంస్థ ప్రత్యేకంగా చేపట్టిన పల్స్ పోలియో ఉద్యమం వల్లే అత్యధిక దేశాల్లో 100% పోలియో రహిత దేశాలుగా ప్రసిద్ధి చెందినట్లు చెప్పారు. అలాగే మన దేశంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. 24 ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా ప్రజలకి అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు పోలియో దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 150 దేశాల్లో పైగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పాటుగా రోటరీ ఇంటర్నేషనల్ కూడా ఈ కార్యక్రమంలో గత 50 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కూడా దాదాపుగా పోలియో ఎరాడికేట్ చేయడం జరిగింది. ఏదైతే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. తణుకు రోటరీ క్లబ్బు సుమారుగా 3 లక్షల రూపాయలు ఈ పోలియో ఎరాడికేషన్ నిమిత్తం ఫండ్స్ సేకరించి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ స్కూల్స్ కానీ ఈ స్టాల్స్లో కానీ బయట పబ్లిక్ దగ్గర కానీ ఈ ఫండ్స్ కలెక్ట్ చేసి మరిన్ని నిధులు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి రోటరీ క్లబ్ లాటరీ ఇంటర్నేషనల్ ద్వారా అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ పాటిస్తూ మన భవిష్యత్ తరాలకి అందరికీ కూడా ఈ మెసేజ్ తీసుకెళ్ళి ఈ పోలియో అనేది రాకుండా వారికి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈరోజు వరల్డ్ పోలియో దినోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోకవరపు సుధాకర్, కోశాధికారి మేడికొండ వెంకటేశ్వరరావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. అలాగే సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో యాపిల్ హాస్పిటల్లో నిర్వహించిన ఈ దినోత్సవ సభలో పిల్లల వైద్య నిపుణులు ఈత ప్రవల్లిక మాట్లాడుతూ పోలియో టీకాలు వేయిస్తూ ఈ సమస్యను పరిష్కరించడమే ఏకైక మార్గమన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లో అవగాహన కలిగించాలని ప్రజా సంస్థలకు ఆమె సూచించారు. అనంతరం డాక్టర్ ప్రవల్లికను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె కోటేశ్వరరావు, వైద్యులు జి రవితేజ, మానవతా సంస్థ మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ మంచి అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీ డిపో వారి విన్నపము, కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం 5 శివక్షేత్రాలు దర్శించే అవకాశం శివభక్తులందరికీ కల్పించబడుతుంది. ఈ కార్తీక మాసం సందర్భంగా వనవిహారయాత్రకు, పుణ్యక్షేత్రాలు దర్శించుకునే వారికి అద్దె ప్రాతిపదికన 40 మంది సుమారు ఏ గ్రామంలో ఉన్నట్లయితే ఆ గ్రామం నుంచే ప్రత్యేక బస్సులు నడపబడును. ఈ సందర్భంగా శబరిమల యాత్రకు కూడా బస్సులు ఇవ్వటం జరుగుతుంది. ఈ యాత్రకు 6 రోజులు, 8 డేస్, 10 డేస్ యాత్రకు బస్సులు ఇవ్వబడును. పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ సీట్లు అందుబాటులో ఉన్నవి కొత్త బస్సులు కనుక ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరటం జరుగుతుంది. ప్రకటనలు